మనుషుల చేతుల్లో లేదు. మనం ఎంత కష్టపడ్డా, మనం ఎంత ప్రయాసపడ్డా మన స్థితిగతులు మారవు, కానీ దేవుడు మార్చగలడు అన్న విషయాన్ని ఈరోజు మనం వాక్యం ద్వారా ధ్యానం చేయబోతా ఉన్నాం. ఏబు గ్రంథంలో 8వ అధ్యాయం 7వ వచనం, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఇది ఎలా సాధ్యము? ఎవరి వల్ల సాధ్యము? దేవుని వల్ల సాధ్యము. ఏ స్థితి అయినా దేవుడు మార్చగలడు. దేనిలోనైనా, వ్యాపారంలోనైనా, జాబులోనైనా, వ్యవసాయంలోనైనా, చదువుల్లోనైనా, ఆర్థిక పరిస్థితుల్లోనైనా, ఏ స్థితి నుంచి అయినా సరే దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకురాగలడు. అది దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల మానవుడు గొప్పవాడవుతాడు, కానీ మానవుడు కష్టపడి ప్రయాసపడ్డంత మాత్రాన ప్రయోజకుడు కాలేడు, ఉన్నతమైన స్థితికి వెళ్ళలేడు, గొప్పవాడు కాలేడు అన్న విషయము వాక్యము తెలియచేస్తూ ఉంది. సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. 10వ అధ్యాయము 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. దేవుడు ఆశీర్వదిస్తే ఐశ్వర్యం కలుగుతుంది, సర్వ సంపదలు కలుగుతాయి. ఆయన సర్వ సంపదల గని కాబట్టి ఆయన ఆశీర్వదిస్తే ఐశ్వర్యం వస్తుంది. కష్టపడితే కాదు. ఎంత ఐశ్వర్యం వస్తుందంటే దేవుని ఆశీర్వాదం వల్ల నరులు ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బీట్ చేయలేరు, దాన్ని అధిగమించలేరు. అంత ఆశీర్వాదం వస్తుంది. నువ్వు పడు, ప్రయాసపడు, కష్టపడు, ఎంత పడినా కూడా ఏ ఉపయోగము లేదు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే మాత్రం మనం గొప్పవాడు అయిపోతాం, ఉన్నతమైన స్థితికి వెళ్తాం. అలా దేవుడు బాబీని దీవించునుగాక. ఇప్పుడున్న స్థితి నుంచి గొప్ప స్థితిలోకి దేవుడు నడిపించునుగాక కదా. 127వ కీర్తనలో ప్రయాస గురించి కొన్ని మాటలు ఉన్నాయి. ఇల్లు కడతా ఉన్నారు. ఇల్లు కట్టేవారు ఎంతో ప్రయాసలు పడతారు కదా. డబ్బులు కూర్చుకొని, ఇసుకలు తోలించుకొని, ఇనుము తోలించుకొని, కంకర తెచ్చుకొని ఎంతో ప్రయాసపడతారు. కానీ వారి ప్రయాస వ్యర్థం అవుతుంది. ఎందుకంటే దేవుని చిత్తం లేకపోతే, దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే ఇల్లు కట్టలేరు, పూర్తి కాదు. చాలామంది కొన్ని స్థలాల్లో, కొన్ని ఊర్లో చూస్తే ఫౌండేషన్లే కనపడతాయి. అది కూడా ఎప్పుడో ఎన్నాళ్ళ క్రితం వేసినట్టుగా. ఇల్లు పూర్తి కాక మొండి గోడలు దర్శనమిస్తూ ఉంటాయి. ఎందుకంటే వారి ప్రయాస వ్యర్థమైపోయింది కదా. దేవుని యొక్క చిత్తంలో కట్టించకపోతే, దేవుని చిత్తం కాకపోతే నువ్వు ఎంత ప్రయాసపడ్డా వ్యర్థమైపోతుంది. వాచ్మెన్లు పెట్టుకొని ఎంత కాపలా కాసినా దేవుడు కాపాడకపోతే ఏ ఊరి వల్ల ఏం కాదు. కావలుడు మెలుకున్నా, నిద్రపోకోకుండా ఎంత చాకిరీ చేసినా, కళ్ళు రెప్పలు కూడా కొట్టకోకుండా నిద్ర కాసిన వాడు ఏమి చేయలేడు, ఏమి కాపాడలేడు. దేవుడు దొంగలు పడతానే ఉంటారు, పోయేవన్నీ పోతూనే ఉంటాయి. అదే దేవుడు కాపాడితే వాడు రెస్ట్ తీసుకున్నా ఏం కాదు కదా. కొన్ని సందర్భాల్లో దేవుని కృప గుర్తొస్తూ ఉంటుంది. గేట్ వేయటం మర్చిపోతూ ఉంటారు. ఒకసారి బండి తీసుకొచ్చి బండికి తాళాలు గుర్తు అట్టానే పెట్టింటూ వచ్చి నిద్రపోతారు. గేటు తెరిసే ఉంటుంది, బండి అక్కడ పెట్టి ఉంటుంది, తాళాలు కూడా బండికే ఉంటాయి. దేవుడు కాపాడకపోతే ఇక అంతే సంగతులు చాలా విషయాల్లో. అయితే ఇంకో కింద మాట కూడా చదువుదాం. ఎంత మేలుకున్న దండగే. ఎప్పుడు లేచి కోడి కూయక ముందే లేచి
చాలా పొద్దుపోయిందాక అందరూ పడుకునే టైం దాకా నువ్వు కష్టపడి చాకిరి చేసిన నీకేం మిగలదు. అన్నీ వ్యర్థమే. నువ్వు సరిగ్గా తినలేవు, నువ్వేం మిగుల్చుకోలేవు. కానీ చదువు, తన ప్రియులు నిద్రిస్తుండగా అంటే ఏంటి? వారు ప్రయాస పడకపోయినా అని అర్థం. అక్కడ తన ప్రియులైన వారు నిద్రపోతున్నారని కాదు, ప్రయాస పడకపోయినా కూడా దేవుడు వారికి ఇస్తాడు. ఇంత కష్టపడి పొద్దున్నే కోడుకు ఎంగలే లేచి రాత్రి అందరూ పడుకుండా కష్టపడి చాకరీ చేసినోడు వల్ల కాదు. కానీ కాబట్టి దేవుడు చేస్తేనే ఏదైనా జరుగుతుంది. కాబట్టి దేవుడు జరిగించాలి అన్న విషయాన్ని ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకి ఒక సత్యాన్ని తెలియజేశాడు. ఈ విషయం దీనికి సంబంధించిన విషయమే. అదేమిటంటే 9వ అధ్యాయం 16వ వచనం, పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలనైనను ఏమి కాదు. అసలు పొందాలి పొందాలి పొందాలని అనుకున్న వాడు ఏం ఉడిపి పొందలేడు. వాడు ఎంత ప్రయాసపడినా, అంటే అక్కడ పరిగెత్తిన, అసలు రెస్ట్ లేకుండా పరుగులు పెట్టిన వాడి వల్ల కాదు. సంపాదించాలి సంపాదించాలి, గొప్పవడం కావాలి గొప్పవడం అని ఎంత ప్రయాసపడినా కూడా వాడి వల్ల కాదు. కానీ దేవుడు కరుణిస్తే మాత్రం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి కరుణించే దేవుళ్ళలోనే ఉంది. కానీ ఏదైనా ప్రయాసపడే వారిలో మాత్రం ఏమీ లేదు. మరి ఎప్పుడు గమనిస్తారో పిల్లలు? గమనించండి. దేవుడు కరుణిస్తాడు, మనకి ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. మన ప్రయత్నాలు, మానవుని ప్రయత్నాల ద్వారా మన స్థితిగతులు ఎప్పటికీ మారవు, మార్చుకోలేం. దేవుడు కరుణిస్తే తప్ప, దేవుడు కృప చూపితే తప్ప. ఏమ్మా, దేవుడిలో కరుణ ఉంటే ఏమ్మా, చదువు మళ్ళీ, ప్రయాసపడు వారి వల్ల కానీ, పొందగోరు వారి వల్ల కానీ, ప్రయాసపడు వారు కానీ ఏమగును? పొందటం, పొందుకోగలగటం దేవుని వల్ల అవుతుంది. ఏమ్మా, దేవుడు ఎవరిని కరుణిస్తాడు? ప్రశ్న అదే, ఎవరిని కరుణిస్తాడు? దీనులైన వారిని కరుణిస్తాడు, ఇష్టలుగా ఉన్నవాడిని కరుణిస్తాడు. చెప్పండి, భయభక్తి వాళ్ళని కరుణిస్తాడు. దేవుడే చెప్పాడు. హింట్ మీకు, దేవుడే చెప్పాడు ఎవరిని కరుణిస్తాను. సరే, ఇంకో మాట కూడా చెబుతా, హింట్. దేవుడు చెబితే మోషే రాశాడు. చెప్పండి, ఏ ప్రాంతంలో కూడా చెప్పనా? సీనాయి పర్వతం మీద, సీనాయి పర్వతం మీద. ఇంకా చెప్పాలంటే 10 ఆజ్ఞలు చెప్పినప్పుడు. ఎన్ని చెప్పినా అసలు బెత్తలేదురా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని నేను 1000 తరాలు కరుణిస్తా. దేవునికి స్తోత్రం. ఒక్క తరం కాదు, 1000 తరాలు. దేవుని ప్రేమించగలిగితే, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించగలిగితే మన తరమే కాదు, 1000 తరాలు కదా. నిజంగా ఎంత గొప్ప విషయమో దేవుని ప్రేమించటం వల్ల. కాబట్టి ప్రయాసపడటం వల్ల కాదు, దేవుని ప్రేమించటం వల్ల దేవుని కరుణను మనం పొందుకోగలం. ప్రేమించటం ద్వారా ఏం జరుగుతుంది? దేవుని ప్రేమించి చేస్తాడు. సరే,
91వ కీర్తన 14వ వచనం. నన్ను మళ్ళీ చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక దేని నుంచి? అపాయం నుంచి. దేని నుంచి? ప్రమాదకరమైన స్థితి నుంచి, పరిస్థితుల నుంచి, అపాదమైన పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఉద్యోగము తీసివేసే పరిస్థితి నుండి దేవుడు బాబుని తప్పించును గాక, జాబుని స్థిరపరచును గాక. దేవునికి స్తోత్రం. ఏమా, దేవుడు త్వరలో మంచి శుభవార్తను దేవుడు మరి తెలియచేయను గాక. ఎందుకంటే వచ్చే ఆదివారం కృతజ్ఞత కూటమే, ముగింపు కూటమే కాబట్టి విశ్వాసంతో దేవుడు జరిగిస్తాడని ముగించేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక టైం చాలా అవుతా ఉంది. ఖాళీ లేవు అసలు. మీ ఇప్పుడు చూడు ఎంత పలసగా ఉన్నారు. అప్పుడు ఇవాళ కూడా గ్రేటే, ఇంతమంది కూడా రావటం. ఏమ్మా, ఆదివారం ఉదయాన్నే 5ంటికే వచ్చి 5ంటికి లేచి వచ్చిన వాళ్ళు కూడా కూలిపాట్లు పడుతున్నారు కుర్చీ మీద కూర్చొని. ఏం చెబుతాయి మరి? అందుకని మరి రాలేకపోతుంది ఆదివారం రెస్ట్ అన్నమాట. ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఆస్తికి కర్తలు అవుతారు. 8వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తా. నిధులు నింపుతాడు దేవుడు. ప్రయాసపడితే కాదు, కష్టపడితే కాదు, దేవుణ్ణి ప్రేమించి ఆయన కట్టడల ప్రకారం నడుచుకుంటే ఆస్తికి కర్తలుగా చేస్తాడు. అన్ని నింపబడతాయి. మన నిధులు, మన భోషానాలు, మన పరుసులు, మన రమ్ములు అంటే బియ్యంతో, భోషానాలు అంటే పట్టుసీర నగలే, డబ్బులే, పరుసులు అంటే డబ్బులే. ఏదైనా నింపుతాడు దేవుడు. నింపునుగాక, ఆర్థిక పరిస్థితిని దేవుడు మెరుగుపరచునుగాక. దేవుడు మార్చగలడు. అంతేగాని రాత్రులంతా సాగిరి కాసి నిద్ర కాసి చేసినంత మాత్రాన ఏమి కాలేదు, ఏమి కాదు. ఆ సత్యాన్ని మరి మీరు గమనించి దేవుని యందు విశ్వాసంతో ప్రేమ కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను నడుచుకుంటే, దావీదు దేవుని ప్రేమించాడా? ప్రేమించి ఉండొచ్చు అంటారా? ప్రేమించడా? క్లారిటీ చెప్పండి. ప్రేమించాడు. క్లారిటీ. సరే, 18వ అధ్యాయం కీర్తన 1వ వచనం. దావీదు చెబుతున్నాడు ఏమని? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దావీదే చెప్పాడు. ఇప్పుడు ప్రేమించాడు, క్లారిటీ వచ్చేసిందా? దేవుడు ప్రేమించాడు కాబట్టి దావీదు ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిచ్చాడు. 6వ వచనం. ఏ శ్రమ వచ్చినా ప్రార్థన చేసేవాడు. ప్రేమించాడు కాబట్టి శ్రమలు తప్పించాడు. ఏమ్మా, ప్రేమించాడు కాబట్టి సహాయం చేశాడు. అంటే తప్పిస్తాడు, ఆస్తి కర్తలు చేస్తాడు, నిధులు నింపుతాడు, ప్రార్థనలు ఆలకిస్తాడు. ఏమో 29వ వచనం. సైన్యాన్ని జయించాడు, ప్రాకారాలు దాటాడు. దేవుడు సహాయం చేయకపోతే ఇది ఎంత ప్రయాసపడినా, మోకులు కట్టుకొని పైకెక్కినా వాడు దాటేవాడు కాదు. దాటలేడంతే. దేవుడు దాటిచ్చాడు, సహాయం చేసి ఇంకా ఆదుకున్నాడు, గొప్ప చేశాడు. ప్రేమించటాన్ని బట్టి అన్నీ. 1వ వచనంలో ప్రేమించాలని చెప్పాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. దానికి కలిగినటువంటి అన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. కాపాడటం, రక్షించడం, సహాయం చేయటం, ఆదుకోవటం, ప్రార్థనలు ఆలకించడం, ఇవన్నీ ఉన్నాయి. గొప్ప చేయటం. 35వ వచనం. కాబట్టి గొప్ప చేశాడు దావీదును. ఇవన్నీ దావీదు ప్రయాసపడటం వల్ల వచ్చినాయా? కాదు, దేవుడు కనికరించటం వల్ల. దేవుడు ఎందుకు కనికరించాడు? ప్రేమించాడు కాబట్టి. నువ్వు కూడా ప్రేమించు, నిన్ను కనికరిస్తాడు. అది ఎవరు ప్రేమిస్తే వారిని కనికరిస్తాడు.
కనికరిస్తే తప్పిస్తాడు, ఏమ్మా ఆస్తి కర్తలు చేస్తాడు, నిధులు నింపుతాడు, గొప్ప చేస్తాడు, ప్రార్థనలు ఆలకిస్తాడు, సహాయం చేస్తాడు. ఇస్సాకు జీవితంలో కూడా ఇస్సాకేం ప్రయాసపడలేదు. 26వ అధ్యాయం 12వ వచనం, విత్తనం వేసాడంతే. నూరంతల ఫలం వచ్చింది. నేను కష్టపడలా, ప్రయాసపడలా. ఎందుకు నూరంతల పండింది? దేవుడు ఆశీర్వాదం వల్ల. దేవుడు ఆశ్రయిస్తే పంటలు పండుతాయి, దేవుడు ఆశ్రయిస్తే కిరాలు బాగా కుదురుతాయి, దేవుడు ఆశ్రయిస్తే ఉద్యోగాలు నిలబడతాయి, దేవుడు ఆశ్రయిస్తే ఏదైనా జరుగుతుంది. నరులు కష్టపడ్డంత మాత్రాన, నా ప్రయాసపడ్డంత మాత్రాన, పొందాలని ఆశపడ్డంత మాత్రాన నో యూజ్. అలిసిపోవడం తప్ప, చెమటకారతం తప్ప ఏమీ ఉండదు. వాక్యం అర్థం అవుతుందంటారు? సరే, మంచిది, వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి గొప్పవాడు. దేవుడు ఆశ్రయించుకోకుండా రుస్తు అన్నవాడు గొప్పవాడు ఎన్నటికీ కాలేడు. దేవుడు ఆశ్రయిస్తేనే గొప్పవాళ్ళు అవుతాం. బాబీని దేవుడు ఆశ్రయించును గాక, గొప్పవాడిని చేయును గాక, నూరంతలుగా ఫలింప చేయును గాక. దేవుడు మాత్రమే చేయగలడన్న మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పాడు ఈ మాట. ఎందుకని అతన్ని నూరంతలుగా ఫలింప చేశాడంటే 3వ వచనంలో దేవుడు చెబుతున్నాడు. ఇస్సాకుతో దేవుడు ప్రత్యక్షమై, ఇస్సాకు, నువ్వు ఈ దేశంలో, ఇది మామూలు దేశం కాదు, శత్రువుల దేశం, గెరారు దేశం, ఫిలిస్తీన్ రాజ్యం, విగ్రహారాధక దేశం. అలాంటి చోట నువ్వు ఉంటున్నావు. నువ్వు పరాయివాడుగా ఉండు. పరాయివాడుగా అంటే వాళ్ళ ఆచారాలు ఆచరించుకోకుండా ఉండు. నేను తోడుగా ఉంటాను. ఒకవేళ ఆచారం ఆశ్రయిస్తే తోడుగా ఉండడు, ఆశ్రయించడు. చదువమ్మ. ప్రమాణం, మీ నాన్నతో నేను చేశాను ప్రమాణం. నీకు ఇచ్చేస్తారన్నాడు కదా. దేవుని యొక్క ఆశీర్వాదం ఆ విధంగా. అని ఏమి ప్రయాసపడకోకుండానే మీ నాన్న నా మాట విని నేను విధించిన ఆజ్ఞలు గైకొని నియమాలు గైకొన్నట్టుగా నువ్వు కూడా గైకోను అన్నాడు. అలా గైకొనటం వల్ల ఇస్సాకు నూరంతలుగా ఫలించాడు, దేవుడు ఆశ్రయించాడు, గొప్పవాడయ్యాడు. అంతేగాని ప్రయాసపడి మాత్రం కాదు. సత్యాన్ని మీరు గమనించాలి. మొదట్లో యెహోషువ బానిసగా ఉన్నాడు. తర్వాత మోషే సేవకుడుగా అయ్యాడు. మోషే తర్వాత నాయకుడిని చేశాడు దేవుడు. నాయకుడిని చేసేటప్పుడు దేవుడు యెహోషువకు చెప్పిన మాట, 1వ అధ్యాయము 5వ వచనం. ఉండునట్లు, మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడుగా ఉంటా, నిన్ను ఎడవను, నిన్ను ఎడబాయను. ఇది దేవుడు చేసే పని. నువ్వేం చేయాలి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఈ దేశానికి నువ్వు స్వాధీనం చెయ్యాలి, జాగ్రత్త పడాలి. ధర్మశాస్త్రం అంతటి ప్రకారం చెయ్యాలి. ధర్మశాస్త్రం చొప్పున చేయకోకుండా నువ్వు ఎంత ప్రయాసపడ్డా దేవుని దీవెన పొందలేవు. నువ్వు కుడికి ఎడంగానే తొలగే పనే లేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తే అదే, ఇక్కడ ఏం రాసి ఉంటే అదే, దాని ప్రకారం. ధర్మశాస్త్రం ఏం చెప్పిద్ది, ఏమి రాసి ఉందో నన్ను అడగండి, నేను చెబుతా. ఏ టైంలోనైనా, ఎనీ టైం కదా. ఇప్పుడు ప్రార్థన చేస్తారు, ఏ టైంలో అయినా, అర్ధరాత్రి అయినా, మన అమ్మ సాక్ష్యం చెప్పింది, ఎనీ టైం, ఎప్పుడైనా ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తా ఎనీ టైంలో. అట్టానే అడగండి ఎనీ టైం. అంతేగాని ఆ పక్క వాళ్ళని అడిగి ఈ పక్క వాళ్ళని అడిగి వాళ్ళ సలహా ప్రకారం చేయమాకండి. దానివల్ల మీకే లాస్.
ఎందుకంటే వాళ్ళ ధర్మశాస్త్రం తెలుసా? అది అందుకని అది ఎలీషా గారు కూడా మొదట ఏలియా చేతుల మీద నీళ్లు పోచే పరిచర్య చేస్తా ఉన్నాడు. అది ఆయన ఉద్యోగం, ఆయన స్థితి. అది రాజులు మొదటి 2వ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. టైం అయింది కదా. ఎవరైనా ప్రవక్తల్లో ఒక ఆయన ఉన్నాడా దేవుడి విషయాలు చెప్పి ఆయన అని అడిగాడు. యెహోషాపాతు యోధారాజు, 3 రాజులు కలిసి వచ్చారు. వాళ్ళకి నీళ్ళు లేవు, వాళ్ళ పశువులకి నీళ్ళు లేవు, తాగటానికి సైన్యానికి నీళ్ళు లేవు. ఏమన్నా సలహా పరిష్కారం చెబుతాడా? అక్కడ అందరూ కూడా బయలుదేవతలకు సంబంధించిన వారు ఉన్నారు. కానీ సృష్టికర్త అయిన దేవుని ప్రవక్త ఉన్నాడా? ఉన్నాడండి. ఎవరైనా ఒకటి చెప్పాడు. ఏలియా ప్రవక్త ఉన్నాడే, ఆయన చేతుల మీద నీళ్లు పోసి వచ్చిన ఎలీషా ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్త అయ్యాడు ఆయన. ఒకప్పుడు నీళ్ళు పోసే పని, విద్యార్థి పని, నేర్చుకునే పని, గురువు గారి కాళ్ళు ఒత్తే పని. కానీ ఇప్పుడు అలా కాదు. ఏలియాని మించిపోయాడు దేవుని శక్తి ద్వారా. ఏలియా ఉన్నప్పుడు యోర్దాను నది దాటి అవతలకు వచ్చాడు. తర్వాత ఏలియా రథాలు, అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈయన అవతల ఉన్నాడు. ఎవరు? ఇప్పుడు అందుకని ఒక నిచ్చెన తెచ్చో, లేకపోతే దానికి దీనికి ఆనకట్ట ఏర్పాటు చేసో, దాన్ని చేసో దాట్లా ప్రయాసపడి దాట్లా ఆ దుప్పటి తీసుకొని ఒక దెబ్బ వేశాడు, లాగి నీళ్ళ మీద కొట్టాడు. ఎక్కడ ఏలియా దేవుడు అన్నాడు. దెబ్బెంబడి చీరిపోయింది, దారి ఏర్పడింది. దోమ వచ్చేసాడు. ప్రయాసపడ్డా? ప్రయాసపడలేదు. అది దేవుని నామములో కొడితే అడ్డంకుని దారి ఇయ్యాల్సిందే. ప్రయాసపడి తోమేసి పొక్కులు ఆయన తీసుకొచ్చి తోమిచ్చి దోమ చేయాల్సిన పని లేదు. అక్కడ అటు పైన ఆనకట్టేసి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. యోర్దాను దాటి యువతలకు వచ్చేసాడు. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనం ఒక మాట చదువుదాం. ఐశ్వర్యం పొందాలని ప్రయాసపడొద్దు. అలాంటి ఆలోచన వస్తే అది అంతులేకుండా పోయింది. నిజం. కానీ దేవుని మాటలు, నీకేది కావాలో దేవునికి తెలుసు, మీ అవసరాలన్నీ తెలుసు. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి, అవన్నీ కూడా మీ దగ్గరకు వస్తాయి. కానీ మీరే దేవుని పక్కన పెట్టేసి ఐశ్వర్యం ప్రయాసపడ్డారనుకో, ముక్కు పొడక కొనుక్కోలేవు. సింపుల్ కదా, ముక్కు పొడకు ఎగిరిపోయింది అంతే, ఐశ్వర్యం ఉండదు. కాబట్టి ప్రయాసలు మానండి, ప్రార్థన చేయండి, దేవుని విశ్వాసంతో ఉండండి. దేవుడు మన స్థితి మారుస్తాడు. దేవుని మాట వినపోకుండా ఉన్న అవమ్మగారు పని, అదంగారు పని ఏమైందంటారు? 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఇప్పుడు ప్రయాస పెరిగింది. దేవుడు మాట విన్నప్పుడు ప్రయాస లేదు. హాయిగా ఏదైనా తోటలో, దేవుని సహవాసములో, సమృద్ధిగా తోటలో హాయిగా ఉన్నారు, లోటు లేకుండా ఉన్నారు. చెమటంటే ఏంటి అన్నది కూడా తెలియకుండా బతికారు వాళ్ళు. ప్రయాసలు లేవు. ఎప్పుడు ప్రయాస, గర్భ వేదన, పుస్తకాలు పోసినట్టు పోతున్నారు. మరి అదే 17వ వచనం. నా మాట వినుకోకుండా నీ భార్య మాట విన్నావు కాబట్టి, తినొద్దన్న పండు తిన్నావు కాబట్టి
నువ్వు ఇక ప్రయాసలే నీ బ్రతుకంతా. దేవుని మాట వినకపోతే ప్రయాసం తప్పండి. అది మొదటోడైనా చివరోడైనా సరే, నడిపుడైనా సరే, అది ఎవడైనా కానీ దేవుడు మాట వింటే ఆశ్రయించబడతాడు. మాట వినకపోతే ప్రయాసలు పడాలి, చెమటోర్చి కష్టపడి చెమట కాచు పూదెనాల. నరుడి ప్రయాసం ఎందుకు? ప్రయాసలు తెచ్చుకున్నారు. దేవుని మాట వినండి, దేవుడు స్థితిని మారుస్తాడు. అందుకని ఆయన కేకేస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నవా నా దగ్గరికి రండి, రండి రండి, విశ్రాంతి కలుగొచ్చేస్తా కదా, సులకన చేస్తా, నా భారము తేలికైంది, నా కాడెత్తుకోండి. అది చాలా సులువు, చాలా తేలిక. ఎందుకంటే ఆ కాడికి ఇటుపక్క నువ్వు ఉంటే ఇటు పక్కేసై ఉంటాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీకు ప్రయాస తగ్గిపోయింది. ఆ విధంగా బాబీ ప్రయాసలు తొలగించి ఆశీర్వదించి ఉద్యోగాన్ని స్థిరపరిచి ఆ కుటుంబాన్ని వర్ధల చేయనుగాక. దేవుడి మాట దీవించునుగాక. ఆమె అట్టి అమ్మ.